అరకు గిరిజన మ్యూజియం 1996లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చే ఏర్పాటు చేయబడింది. ఇది అరకులోయలోని గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాలను ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా వారి ఇళ్ళు, వస్త్రధారణ, ఆచారాలు, రోజువారీ జీవితాన్ని చూపించి పర్యాటకులకు వారి ప్రాచీన జీవనశైలిని కళ్ళకు కడుతుంది. ఈ మ్యూజియం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ప్రాంతంలోని గిరిజనులు, గిరిపుత్రుల జీవన విధానాన్ని, సంస్కృతిని, కళలను భద్రపరచడం, భావితరాలకు అందించడం. మ్యూజియం లోపల కనుక చూసుకుంటే గిరిజన ప్రతిమలు, సహజంగా కనిపించే గిరిజనుల విగ్రహాలు వారి జీవన శైలిని ప్రదర్శిస్తాయి. సంస్కృతి సాంప్రదాయాలు, వారి ఆచారాలు, వేడుకలు, దుస్తులు, కళలు, రోజువారీ జీవితం గురించి వివరాలు ఉంటాయి. గిరిజనులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, కళాఖండాలు, కాఫీ వంటి స్థానిక ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. అరకులోయ పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన ఆకర్షణగా నిలిచింది. ఇది కేవలం మ్యూజియం మాత్రమే కాకుండా గిరిజనుల జీవన విధానంపై అవగాహన కల్పించే ఒక వేదికగా ఉంటుంది.